ఈ అమ్మాయి అద్దాన్ని తుడుస్తూ ఉంటుంది. అప్పుడే ఉన్నట్టుండి ఈమె వెనక ఉన్న గోడ ఒక్కసారిగా ఈమె వైపుకి వస్తుంది. దాంతో ఈ అమ్మాయి అద్దానికి మరియు గోడకి మధ్య ఇరుక్కుపోతుంది. కొద్దిసేపటి తర్వాత ఉన్నట్టుండి ఆ గోడ తన ప్లేస్ కి వెళ్లిపోతుంది. దాంతో ఈ అమ్మాయి ఇదంతా తన భ్రమ ఏమో అనుకుంటుంది. కానీ అద్దం పైన తన మేకప్ గుర్తులు చూసిన ఈ అమ్మాయి భయపడిపోయి బయటకి వస్తుంది. తన పక్కింట్లో ఉన్న వాళ్ళకి కూడా ఇలాగే జరుగుతుందేమో అని అనుకుని వెళ్తుంది. తను పక్కింటికి వెళ్లి చూస్తే ఒక అమ్మాయి ఇంటి మేడపై నిలబడి ఉంటుంది. అమ్మాయి ఈమెని చూసి ఏమీ ఆలోచించకుండా తన చేతిలో ఉన్న కత్తితో తన మెడని కోసుకొని చనిపోతుంది. ఇదంతా చూసిన ఈ అమ్మాయి చాలా భయపడిపోయి అక్కడ నుంచి పారిపోతుంది. అప్పుడే ఎర్రబట్టలు వేసుకున్న ఇద్దరు వచ్చి ఆ అమ్మాయిని తీసుకుని వెళ్లిపోతారు. ఇంటికి వచ్చాక జెస్సీ తన భర్తకి జరిగింది మొత్తం చెప్తుంది. కానీ తన భర్త ఈమె మాటల్ని అస్సలు నమ్మడు. మన పక్కింటి ఆవిడ కేవలం మిద్దెపై నుంచి కింద పడిపోయింది, ఆమెకి 2 కుట్లు కూడా పడ్డాయి, ఆమె ఇప్పుడు బాగుంది అని అంటాడు. ఇదంతా విన్నా కూడా జెస్సీ తన భర్త మాటల్ని నమ్మదు. ఎందుకంటే తన కళ్ళ ముందరే అమ్మాయి మెడ కోసుకోవడం ఈమె చూసి ఉంటుంది. దాంతో ఈమె ఎలాగైనా నిజాన్ని కనుక్కోవాలని అనుకుంటుంది. మరుసటి రోజు జెస్సీ భర్త తన ఫ్యామిలీ డాక్టర్ ని పిలిపిస్తాడు. జెస్సీకి హెల్త్ బాగోలేదేమో అని చెప్పి డాక్టర్ చెక్ చేస్తూ ఉంటే అప్పుడే జెస్సీకి డాక్టర్ దగ్గర తన పక్కింటి అమ్మాయిది ఫైల్ కనిపిస్తుంది. దాంతో ఈమె తన హెల్త్ బాగా లేనట్టు నటిస్తుంది. డాక్టర్ ఆమెకి మందులు ఇచ్చి వెళ్లిపోతాడు. అతను వెళ్తూ తన బ్యాగ్ ని అక్కడే మర్చిపోతాడు. దాంతో జెస్సీ అందులో ఉన్న ఆ ఫైల్ ని తీసుకుని చెక్ చేస్తే అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మాయమైపోయి ఉంటుంది. దాంతో జెస్సీకి పిచ్చ కోపం వస్తుంది. అదే రోజు రాత్రి జెస్సీ భర్త చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ డిన్నర్ కి పిలుస్తాడు. అలాగే భర్త తన బాస్ ని కూడా డిన్నర్ కి పిలుస్తాడు. అప్పుడే అందరి ముందర జెస్సీ ఈ ఇండ్లన్నిటిని బాసే కంట్రోల్ చేస్తున్నాడని, అతనే ఇళ్ళని అందరికీ ఫ్రీగా ఇచ్చాడని, తన కళ్ళ ముందరే పక్కింటి ఆవిడ చనిపోయిందని చెప్తుంది. కానీ ఎవ్వరు ఈమె మాటల్ని అస్సలు పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళు ఆ ఇళ్లలో హ్యాపీగా ఉండాలని అనుకుంటారు. దాంతో వాళ్ళు బాస్ ని బాధ పెట్టడం ఇష్టం లేక అందరూ అక్కడ నుంచి వెళ్లిపోతారు. జెస్సీ తన భర్తతో తను ఇక్కడ ఉండలేనని, తను ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని అనుకుంటుంది అని చెప్తుంది. దాంతో జెస్సీ భర్త ఆమెను తీసుకుని కారులో వెళ్తూ ఉంటే అప్పుడే ఉన్నట్టు మళ్ళీ ఆ రెడ్ బట్టలు వేసుకుని ఉన్న ఇద్దరు వ్యక్తులు వచ్చి జెస్సీని తీసుకుని వెళ్లి ఆపరేషన్ చేస్తారు. దాంతో జెస్సీకి ఉన్న మెమొరీ మొత్తం వెళ్లిపోతుంది. దాంతో మళ్ళీ ఆమెకి కొత్తగా ఇంటికి వచ్చినట్లు ఆమె భర్త పిలుచుకొని వస్తాడు. కానీ అప్పుడప్పుడు జెస్సీకి తన పాత జ్ఞాపకాలు గుర్తొస్తూనే ఉంటాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.